మల్టిపుల్ ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను మీ లక్ష్మీశ్రీ. అసలు ఉగాది పండగ వెనక ఉన్న కథ ఏమిటి, ఆ రోజు పచ్చడిని ఎందుకు తాగుతాం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది పండుగ తెలుగు ప్రజలకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. తెలుగు నామ సంవత్సరం కూడా ఈ రోజు నుండే మొదలవుతుంది. కావున తెలుగు వారి పండుగగా కూడా ఉగాదికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారు, ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు, అసలు ఉగాది జరుపుకోవటం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉగాది రోజు ఉగాది పచ్చడిని ఎందుకు తీసుకుంటారు అన్న ఎన్నో విషయాలు మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసమే మా ఈ వీడియో. మరి వాటన్నిటికీ సంబంధించిన అన్ని వివరాలు ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే గనక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూసేయొచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఉగాది జరుపుకుంటూ రావటం వెనుక పురాణాలు అలాగే చరిత్రని బట్టి చూస్తే ఈ ఉగాది గురించి రెండు కథలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. దానిలో మొదటి కథ విషయానికి వస్తే, సృష్టిని నడిపించే బ్రహ్మ అలసిపోయిన తర్వాత సృష్టిని నిలిపివేసి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అలా నిద్రపోతున్న సమయంలో సృష్టి ఆరంభం అంతం అన్నిటికీ సంబంధించిన వేదాలను హయగ్రీవుడు అనే రాక్షసుడు దొంగిలించి సముద్రం అడుగుల్లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. ఇక ఆ వేదాలను తిరిగి తెచ్చే బాధ్యతను తన భుజాలపై వేసుకున్న శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారంలో ఆ రాక్షసుణ్ణి చేరుకున్నాడు. అలా మత్స్యావతారంలో ఉన్న హయగ్రీవుని అంతమొందించిన మహావిష్ణువు వేదాలను సురక్షితంగా బ్రహ్మ వద్దకు చేర్చాడు. అలా వేదాలను అందుకున్న బ్రహ్మ గ్రహ కాల వర్ష ఋతువులన్నింటినీ సరైన క్రమంలోకి తీసుకువచ్చి సృష్టిని మరలా కొత్తగా ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఋతువులన్నిటినీ సరైన క్రమంలోకి తీసుకువచ్చి సృష్టిని మరలా కొత్తగా ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ విధంగా మత్స్యావతారం ద్వారా విష్ణువు వేదాలను తిరిగి తీసుకురావటం, అలాగే మరలా అదే రోజు సృష్టి ప్రారంభం కావటంలకి చిహ్నంగా ఆ రోజున ఉగాది పండుగని జరుపుకుంటూ ఉంటారు. అలాగే చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. దాని సందర్భంగానే ఈ రోజు ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. అయితే ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వసంత ఋతువుగా కొత్త కాలం ప్రారంభం అవుతుండటంతో ఇదొక పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఇక ఉగాది అన్న పేరులో కూడా ఈ విషయం దాగి ఉంటుంది. ఉగా అంటే నక్షత్ర గమనం, అలాగే ఆది అంటే మొదలు, నక్షత్ర గమనం మొదలైన రోజు అన్నట్లు తెలుస్తుంది. అయితే మరొక విధంగా చెప్పాలి అంటే ఉగాది యుగానికి అంటే సంవత్సరానికి ఆది, యుగం తిరిగి ఆరంభం అయిన రోజు అన్న అర్థం వస్తుంది. అందుకే ఉగాది రోజున చాలా మంది వారి రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని సుఖంగా ఉండటం కోసం గ్రహశాంతులు వంటివి జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఈ రోజు తెలుగువారు ముఖ్యంగా పంచాంగం వినటం లేదా చూపించుకోవటం తప్పనిసరిగా చెయ్యాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. పెద్దలు ఇలా చెప్పటానికి కారణం లేకపోలేదు. సాధారణంగా పంచాంగం అనేది 5 అంగుళాల అనగా తిథి వార నక్షత్ర యోగం కరణంలతో ముడిపడి ఉంటుందంట. వీటి పైననే మానవుని యొక్క ఆయుషు, సంపద, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగ స్నాన, పుణ్యఫలాలు వంటివి ఆధారపడి ఉన్నాయని పూర్వీకులు చెప్తున్నారు. అందువలనే ఆ రోజు పంచాంగం విని తగు జాగ్రత్తలు అలాగే పూజలు జరిపించుకోవటం చేస్తారు. అయితే ఇప్పుడు రెండవ కథ ఏంటో తెలుసుకుందాం. రెండో కథలోకి వస్తే చరిత్ర మనకు ఇంకో కథని తెలియజేస్తుంది. పూర్వం శకులని ఓడించిన శాలి వాహనుడు మహా సామ్రాజ్యాన్ని స్థాపించి ఇదే రోజు పట్టాభిక్షుడు అయ్యాడు. అలా శాలివాహనుడు పట్టాభిక్షుడు అయిన సందర్భాన్ని ఉగాదిగా ప్రకటించగా అప్పటి నుండి ఉగాది జరుపుకుంటున్నారు అని చెప్పుకుంటూ ఉన్నారు. అయితే పట్టాభిక్షుడు అయిన ఈ రోజుని ఉగాదిగా ప్రకటించడమే కాకుండా గెలుపు అలాగే విరుల మృతి, శత్రు రాజులని సమతులంగా కలుపుకోవటం వంటి యుద్ధం నుండి ఏర్పడిన ఒక్కో పరిస్థితికి ఒక్కో రుచి చిహ్నంగా కలగలిసిన ఉగాది పచ్చడిని తీసుకోవటం మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. అసలు ఉగాది వెనుక కథ ఏది అయినప్పటికీ కూడా ఆ రోజు ఉగాది పచ్చడిని ఖచ్చితంగా తీసుకోవటం ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ఇక ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉండటానికి కారణం లేకపోలేదు. ఉగాది పచ్చడిలోని వివిధ రకాల రుచులన్నీ స్వీకరించినట్లుగానే జీవితంలోని వివిధ రకాల పరిస్థితులు అలాగే భావోద్వేగాలను కూడా ఈ
కొత్త సంవత్సరం నుండి స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి అన్న ప్రతీకగా ఈ పచ్చడిని తీసుకుంటూ ఉంటారు. ఇక ఉగాది పచ్చడిలోని రుచులు, దాని భావోద్వేగాల విషయానికి వస్తే బెల్లంలోని తీపి ఆనందానికి, ఉప్పు జీవితంలోని ఉత్సాహానికి, వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలకి, చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులన్నిటికీ కూడా చిహ్నం, మామిడి ముక్కల వగరు కొత్త సవాళ్ల చిహ్నానికి, కారం సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులన్నిటికీ ప్రతికూలంగా పరిగణిస్తారు అన్నట్లు తెలుస్తుంది. ఉగాది పచ్చడి ఉగాదికి చిహ్నంగానే కాకుండా ఔషధంగా కూడా చాలా రోగాలను నయం చేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అయితే సాధారణంగా చాలా మంది ఉగాది పచ్చడిని కేవలం ఉగాది రోజు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. కానీ పెద్దలు అలాగే పూర్వీకులు చెప్పుకున్న వివరాల ప్రకారం ఈ ఉగాది పచ్చడిని ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు 9 నుండి 15 రోజుల వరకు తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. అలా తీసుకోవటం వలన ఉగాది పచ్చడి ఔషధంగా పనిచేసి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా ఎటువంటి జబ్బు మన దరికి చేరకుండా చేస్తుంది అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఉగాది రోజు ఈ కొన్ని పనులు చేయటం వలన మనకు మరింత మంచి జరిగే అవకాశాలు ఉన్నాయంట. అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది రోజు ప్రతి ఒక్కరు కూడా ఉదయమే నిద్ర లేచి తలకు నూనె రాసుకొని తల స్నానం చేయాలి అని చెప్తూ ఉంటారు. తద్వారా అలక్ష్మి మనల్ని బదిలి లక్ష్మీదేవి కటాక్షం పొందుతామని చెప్తూ ఉంటారు. ఇక ఆ రోజు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటం వలన ప్రశాంతత సిద్ధిస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఉగాది రోజు ఏవైనా కొత్త పనులు చేపట్టడం అనేది శుభ సూచకం అని తెలుస్తుంది. అందుకే ఏదైనా కొత్త పని లేదా బిజినెస్లని మొదలు పెట్టాలనుకున్న వారికి ఈ రోజు మంచి రోజుగా కలిసి వస్తుంది. ఇవి మాత్రమే కాకుండా ఆ రోజు ఆవు, ఎడ్ల వంటివి పూజించటం చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. అలా చేయటం వలన సంవత్సర కాలం పొడవునా పాడి పంటలతో పచ్చగా ప్రశాంతంగా ఉంటాము అన్నట్టు తెలుస్తుంది. ఇది ఉగాది వెనుక ఉన్న కొన్ని విషయాలు. అయితే ఉగాదిని ఎలా జరుపుకుంటారు? అలాగే పచ్చడి కూడా ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు కదా. మరి ఈ పచ్చడి వెనక ఏముంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కాబట్టి పండగని మరింత సంతోషంగా జరుపుకోండి. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మహాలక్ష్మి మల్టిపుల్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి. అప్పుడే ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.